నమస్తే, నేను విజయ్. ఇటీవల జరిపినటువంటి కొన్ని అధ్యయనాల్లో చాలా మంది శీఘ్ర స్ఖలనంతో బాధపడుతున్నారు. వాళ్ళు అంటే మిడిల్ ఏజ్ కావచ్చు, యంగ్ ఏజ్ కావచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా. ఈ సమస్య అనేది రావడానికి గల కారణాలేంటి? అసలు నిజంగా ఈ విషయాన్ని డాక్టర్స్‌తో కూడా షేర్ చేసుకోవడానికి చాలా మంది మొహమాట పడుతున్నారు. నిజంగా ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? వీటి గురించి డీటెయిల్‌గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని కేపీహెచ్బిలో ఉన్న ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. ప్రజెంట్ నాతో పాటు ప్రముఖ సెక్సాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ చాలా మంది నేను న్యూస్ పేపర్స్లో చూశాను, కొన్ని అధ్యయనాల్లో కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. చాలా మంది కూడా ఈ శీఘ్ర స్ఖలనంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని పార్ట్నర్తో చెప్పుకోలేరు, ఫ్రెండ్స్తో చెప్పుకోలేరు, చివరాఖరికి డాక్టర్తో కూడా షేర్ చేయాలంటే చాలా మంది కాస్త షై ఫీల్ అవుతుంటారు. చాలా మంది చిన్న వయసులో వాళ్ళకి ఈ సమస్య ఉంది, పెద్దవాళ్ళలో ఈ సమస్య ఉంది, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఈ సమస్య ఉంది. నిజంగా ఈ సమస్యకు పరిష్కారం అంటే ఏం చెప్తారు? సో మీరు అన్నారు కదా శీఘ్ర స్ఖలనము అంటే మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తుంది. ముఖ్యంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పురుషాంగ స్తంభన లోపాలు, దాని తర్వాత ఈ శీఘ్ర స్ఖలనం అని. సో ఈ శీఘ్ర స్ఖలనం అంటే ఏంటి అంటే వాళ్ళు సెక్షువల్ యాక్ట్ కి పోక ముందే అంటే ఈ ఇంటర్ కోర్స్ జరగక ముందే వీళ్ళకి స్ఖలనం అనేది జరిగిపోతుంది. అసలు కలవక ముందే పార్ట్నర్ తో కలవక ముందే స్ఖలనం అయిపోతుంది. ఫిజికల్ గా ఎలాంటి అటాచ్మెంట్ లేకుండానే వీళ్ళకి స్ఖలనం అయిపోతుంది. ఈవెన్ ఫోన్ లో మాట్లాడుతున్నా వాళ్ళకి స్ఖలనం అయిపోతుంది. ఇది ఒక డిజార్డరా ఏంటి సార్? ఇది బేసికలీ ఇది యాంగ్జైటీతో కూడిన అంటే మానసిక రుగ్మతతో కూడిన ఒక డిజార్డర్, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. అందులో శీఘ్ర స్ఖలనం అనేది ఒక పార్ట్. సో వీళ్ళేంటి అంటే సెక్షువల్ యాక్ట్ కి ధైర్యం చేయరు. అరే నాకు ముందే అయిపోతుంది కదా అని చెప్పేసి కలవడానికి ఇబ్బంది పడతారు. అంటే ఒకవేళ లైక్ అట్లాంటి ఆఫర్ వచ్చినా కానీ ఈవెన్ మ్యారీడ్ పీపుల్లో కూడా త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి భయపడుతుంటారు కలవడానికి. సో వీళ్ళు బయట కూడా చెప్పుకోలేరు త్వరగా అయిపోతుంది అది. ఇది శీఘ్ర స్ఖలనం బయట స్ఖలనం చేయటమే కాదు, ఈవెన్ మనం ఇంటర్ కోర్స్ అయిన తర్వాత లెస్ దెన్ 15 seconds కన్నా ముందే స్ఖలనం అయిపోతే దాన్ని కూడా శీఘ్ర స్ఖలనం కింద పరిగణించాలి. 15 seconds కంటే ముందే ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు 15 seconds కన్నా ముందే వాళ్ళ స్ఖలనం అయిపోతే వాళ్ళు దాని అంటే ఆర్గజంకి వెళ్ళిపోతారు, అంటే హైట్స్ ఆఫ్ పీక్స్కి వెళ్ళిపోతారు సెక్షువల్ దాంట్లో. బట్ ఇది ఎంజాయ్ చేయలేరు. వీటన్నిటిని కూడా మనం శీఘ్ర స్ఖలనం కింద పరిగణించవచ్చు. 100 members వస్తే ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 60% ఉంటారు. 60%. 80% మొత్తం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే 60% ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు సార్ ఎక్కువ ఉండేది? సో దీనికి అదే ఏజ్ తో సంబంధం లేదు, సెక్షువల్ యాక్ట్ కి ఏజ్ తో సంబంధం లేదు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అన్నా ఈ ప్రీమెచ్యూర్ అన్నా ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళు ముందు సెక్షువల్ యాక్ట్ బాగుండి తర్వాత చిన్నగా ప్రీమెచ్యూర్ కి రావచ్చు. ఈవెన్ ఫస్ట్ యాక్చువల్లీ ఇది ప్రీమెచ్యూర్ అనేది ముందే డెవలప్ అవుతుంది, అంటే సెక్షువల్ యాక్ట్ డెవలప్ అయ్యే క్రమంలోనే ఈ శీఘ్ర స్ఖలనం అనేది డెవలప్ అవుతుంది. కానీ ఇది లేట్ ఏజ్ లో కూడా శీఘ్ర స్ఖలనం ఉండొచ్చు. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే నిద్రలో ఎక్కువగా జరుగుతున్నాయి, అంటే మెలకువతో లేనప్పుడు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటి? బేసికలీ ఇదేంటి అంటే యాంగ్జైటీతో ఉన్న వాళ్ళు, వాళ్ళకి సెక్షువల్ ఇంటరాక్షన్ ఎప్పుడు లేని వాళ్ళు, కొంతమంది వెరీ రిలీజియస్ గా ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ కోరికలను అదుచుకొని వాళ్ళు సెక్షువల్ హ్యాబిట్స్ ఉండవు కదా, అంటే రెగ్యులర్ సెక్షువల్ హ్యాబిట్స్ ఉండవు. సెల్ఫ్ స్టిమ్యులేషన్ చేయకూడదు కొంతమంది, అంటే దీక్ష పూర్ణి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ లో వాళ్ళకి ఆ డ్రీమ్స్ వల్ల కానివ్వండి, ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న సెక్షువల్ థాట్స్ వల్ల కానివ్వండి స్ఖలనం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది బేసికలీ నైట్ ఫాల్ అంటారు. నైట్ ఫాల్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దీంట్లో హోల్డింగ్ కెపాసిటీ వాళ్ళకి తక్కువ ఉంటుంది. పాపం అంగం స్తంభించిన తర్వాత ఎక్కువ సమయం ఆ కలలో కానీ దాంట్లో కానీ ఉండలేక శీఘ్ర స్ఖలనం అయిపోతుంటుంది. సో అది పాపం తర్వాత లేచిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది కావటం, ఇలాగ అయిపోయిందని దాన్ని రోజంతా బాధపడటం అలా జరుగుతూ ఉంటుంది. వన్ ఆఫ్ ద నైట్ ఫాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్. దీనికి సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? సో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కి మీరు అన్నారు ఏజ్ పరంగా అన్నారు కదా, దాంతో ఏంటంటే ఎర్లీగా ఉన్న వాళ్ళు ఈవెన్ మ్యారేజ్ తర్వాత ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద వస్తుంది. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళకి సెక్షువల్ యాక్ట్ ఉండదు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. సో కాబట్టి మనము అంటే ఫిట్ గా ఉంటారు, వాళ్ళు అన్ని ఫిట్ గా ఉంటారు, స్పెర్మ్ కౌంట్ అంతా బాగుంటుంది, సెక్షువల్ యాక్ట్ కూడా ఉంటుంది, బట్ ఆ అంగం లోపలికి ప్రవేశించదు.
ఇంటర్ కోర్స్ చేయరు. ఇంటర్ కోర్స్ చేయలేరు. ఓకే. సో ఇంకా పిల్లలు ఎలా పుడతారు? Oh. సో ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకు వస్తుంది. సో అందుకనే వీళ్ళకి ఏదో మెడికేషన్స్ పెట్టి వాళ్ళు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పిల్లల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ వేవ్ అంటే ఎలక్ట్రిక్ షాక్ లాంటిది ఏమైనా ఇస్తారు? కాదండి, షాక్ దాంట్లో థెరపీలో షాక్ అని ఉంది, కానీ ఇది మిత్ వర్డ్. ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు. బేసికలీ ఇది సౌండ్ అకౌస్టిక్ వేవ్స్ తో అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. వేవ్స్ ద్వారా సౌండ్ Okay. వేవ్స్ ద్వారా. అంటే ఎక్కడ సార్ అది? పెన్నిస్ మీద పెన్నిస్ షాఫ్ట్ కి ఇస్తాము. పెన్నిస్ లో భాగాలు ఉంటాయి కదా, పెన్నిస్ హెడ్ అంటాము, షాఫ్ట్ అంటాము. బాడీలో కూడా కర్స్ ఉంటుంది. సో అంతవరకు మనము ఈ షాక్ వేవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఆ సెన్సిటివ్నెస్ అనేది తగ్గుతుంది. సో వాళ్ళు సెక్షువల్ యాక్ట్ ని ఇంకా ఎంజాయ్ చేయగలరు. సో ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, అదే విధంగా హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యి ఈ శీఘ్రస్ఖలనం నుంచి వాళ్ళు బయటపడతారు. ఫిజికల్ ట్రీట్మెంట్ కంటే కూడా సైకలాజికల్ గా ఉన్న ప్రాబ్లం వల్లే ఇలాంటివి జరుగుతుంటాయి అంటారు. సో మీరేమో షాక్ వేవ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా మంది రెక్టిఫై అయింది ఈ సమస్య అంటున్నారు. దానికి దీనికి ఉన్న లింక్ ఏమన్నా చెప్పండి. ఎగ్జాక్ట్లీ, ఇది మొత్తం సైకోసెక్షువల్ ఇష్యూ. సైకోసెక్షువల్ అంటే మన అంటే మానసిక థాట్ ప్రాసెస్ కానివ్వండి, అండ్ ఈవెన్ సెక్షువల్ థింగ్స్ కానివ్వండి. ఎప్పుడైతే యాంగ్జైటీ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా వీళ్ళకి శీఘ్రస్ఖలనం అనేది సబ్ కాన్షియస్ గా ఉండి వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ హోల్డింగ్ కెపాసిటీ, అంగం స్తంభించిన తర్వాత వీళ్ళకి కొద్దిసేపు దాన్ని ఎంజాయ్ చేసే ఇది లేక స్ఖలనం అయిపోతుంది. దాన్ని మనము ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్లస్ ఎప్పుడైతే షాక్ వేవ్ ఇస్తామో వాళ్ళకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి ఎరెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. థాట్ ఏముంటుంది, వి వాంట్ టు ఎంజాయ్ ద ఓవరాల్ సెక్షువల్ యాక్ట్ అనేది సబ్ కాన్షియస్ గా తయారవుతుంది. ఆ విధంగా ఇది ఇండైరెక్ట్ గా ఇంప్రూవ్మెంట్ అనేది ఇస్తుంది. అంటే బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ ఫ్లోటింగ్ ని క్లియర్ చేస్తారు, ఫాస్ట్ గా ఉండడం అనేది చేస్తారు. దానివల్ల ఎరెక్షన్ అనేది ఉంటుంది, ఇంప్రూవ్ అవుతుంది, అండ్ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో దీనికి ఎన్ని సిట్టింగ్స్ అవసరం ఉంటుంది? సో ఇట్స్ డిపెండ్స్ అండి, వాళ్ళ ఏజ్ ని బట్టి కానీ వాళ్ళకున్న సమస్యను బట్టి. వాళ్ళ ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అలాంగ్ విత్ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ కొంతమంది ఉంటారు, అంటే ఎరెక్షన్స్ రావు, ఒకవేళ ఎరెక్షన్ అయినా కానీ త్వరగా స్ఖలనం అవుతుంది. సో దాన్ని బట్టి మనము సెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళకి మోస్ట్లీ 8 సిట్టింగ్స్ సరిపోతుంది, బట్ ఇంకా అవసరమైతే కూడా మనం పెంచుకోవచ్చు. ఒక్కొక్క సిట్టింగ్ ఎంత టైం పడుతుంది? సో టైం వచ్చేసి యూజువలీ 6 to 10 minutes, దానికన్నా ఎక్కువ ఇవ్వకూడదు. అంగాన్ని అంతసేపు ఇబ్బంది పెట్టకూడదు. జస్ట్ స్టిమ్యులేట్ ద పెనియల్ టిష్యూ కాబట్టి ఇది 6 to 10 minutes ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉండే అవకాశం ఉంది? బేసికలీ ఈ షాక్ వేవ్ థెరపీతో నిల్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. మనం అందుకనే దీన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సింపుల్ వయాగ్రా మెడికేషన్స్ కానీ, ఎనీ యాంటీ డిప్రెసెంట్స్ కానీ దానికి తగ్గ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మైల్డ్ హెడ్ఏక్ రావటము, బీపీ పెరగటము, అండ్ హార్ట్ పేషెంట్స్ లో ఎక్కువ యూజ్ చేయలేకపోవటము, కొద్దిగా వెరీ కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే మెడికేషన్స్ కొంతమందికి అసలు మెడికేషన్స్ వాడటం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ చాలా ఉపయోగపడుతుంది. మీరు అన్నట్టు దీంట్లో అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఏం నిల్. చాలా మంది సిటీ స్కాన్ చేయించుకోవాలన్నా, ఎంఆర్ఐ చేయించుకోవాలన్నా కూడా భయపడుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏకంగా షాక్ వేవ్ ట్రీట్మెంట్ అంటారు. వాళ్ళకి ఎలా ముందే ఏమన్నా కౌన్సిలింగ్ చేస్తారా? ఆల్రెడీ ఈ సిట్టింగ్ తీసుకొని ఇలాంటి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా మీరు వాళ్ళ ద్వారా ఏమన్నా చెప్పించే ప్రయత్నం చేస్తారా? యాక్చువల్లీ ఆ పేరులోనే షాక్ ఉండడం వల్ల నా దగ్గరకు వచ్చే వాళ్ళు భయపడే వస్తారు. బట్ మనం అది చెప్పడం అనేది జరుగుతుంది. షాక్ అంటే అసలు షాక్ కాదు, ఇది సౌండ్ వేవ్ థెరపీ అని. మీరు అన్నట్టు పెద్ద పెద్ద ప్రొసీజర్లకి భయపడే వాళ్ళు, ఈసీజీ చేయించుకోవాలన్నా కూడా భయపడతారు. అవును, చిన్న ఇన్స్ట్రుమెంట్ పడాలన్నా భయపడతారు. సో అందులో ఒకవేళ యాంగ్జైటీ ఉంటే దాన్ని కూడా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఎస్, మీరు అన్నట్టు అంత భయాలన్నీ క్లియర్ చేసుకుని వాళ్ళని షాక్ వేవ్ థెరపీ చేయడం. అలాంటి పేషెంట్స్ కూడా వచ్చుంటారా మీ దగ్గర? భలే వాళ్ళు సార్. ఎస్, ఇదేమన్నా భారీగా అంటే ఈ షాక్ వేవ్ ట్రీట్మెంట్ అంటే కొంచెం కాస్ట్లీ ఏమో అని అనిపిస్తుంది. అలా ఏమన్నా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇది? ఎస్, ఆ విషయానికి వస్తే ఏంటి అంటే, ఇప్పుడు ఇది మనం సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది ఒక ఇల్నెస్ కాదు, మనం వెల్నెస్ ప్రోగ్రామ్ కిందే ట్రీట్ చేస్తాం. ఇల్నెస్ అంటే ఏంటి, మనకు ఒక గడ్డ ఉంది, లేకపోతే అది తీసేస్తే గానీ బతకము, ఇది క్యాన్సర్ గడ్డ, తీసేయాలి, ఖచ్చితంగా మమ్మల్ని ఫోర్స్ చేస్తాం. సో ఇది ఏంటి అంటే, ఇది వైడ్ గా ఉంటుంది కాబట్టి ఇల్నెస్ ట్రీట్మెంట్స్ కొద్దిగా అందరూ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి చాలా తక్కువకే ట్రీట్మెంట్లు పాసిబుల్. కానీ ఇది వెల్నెస్ ట్రీట్మెంట్, ఇది కొద్దిగా కాస్ట్లీనే ఉంటుంది, బట్ అఫోర్డబుల్. ఒక మనిషి వెల్నెస్ ప్రోగ్రామ్ అతను హ్యాపీగా ఉండడానికి చేసుకోవాల్సిన ప్రొసీజర్ కాబట్టి
కొద్దిగా మనీ పెట్టాల్సి వస్తుంది. బట్ దానికి తగ్గట్టు ఫలితం మాత్రం చాలా బాగుంది. టూ కాస్ట్ అయితే కాదు, టూ కాస్ట్ కాదు, భరించలేనంత భరించలేనంత కాస్ట్ అయితే ఉండదు. ఓకే, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా దీన్ని మిడిల్ క్లాస్ ఇంకా లోవర్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డబుల్ ఉంటుంది. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అవి వాళ్ళు డిస్కస్ చేసి ఇబ్బంది లేకుండా వాళ్ళని మేనేజ్ చేస్తారు. అలాగే ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ట్రీట్మెంట్ కాబట్టి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కాబట్టి, వన్స్ ఒకసారి సిట్టింగ్స్ అన్ని క్లోజ్ అయ్యాక, ఆ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయ్యాక మళ్ళీ తిరిగి ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే? మీరు అన్నారు కదా, ఇది కాస్ట్లీ ట్రీట్మెంట్ అలా అని కాకుండా బేసికలీ ఒక్కసారి తీసుకున్న తర్వాత ఒకళ్ళు ఇప్పుడు ఏంటి అంటే ఏమి అట్లా వాళ్ళకి ఫిజికల్ కోమార్బిడిటీస్ ఏమీ లేకుండా ఒక యంగ్ ఫెలో వచ్చేసి ఒక షాక్ వేవ్ థెరపీ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు సెక్షువల్ యాక్ట్ ఉంటుంది, ఫ్రీక్వెంట్ గా ఉంటారు కాబట్టి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు 60 years అబౌవ్ 60 years వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ, ఈవెన్ హార్ట్ సమస్యలు కానీ, కొంతమంది హైపర్ కొలెస్ట్రీమియా అంటే రక్తంలో కొలెస్ట్రాల్ చేరటం కానీ, అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ తీసుకున్న తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ ఇవి కోమార్బిడ్ కండిషన్స్ మళ్ళీ ప్రివేల్ అవ్వడం వల్ల, అవి ఉండడం వల్ల, దానికి తగ్గ మెడికేషన్స్ వాడటం వల్ల మళ్ళీ రావచ్చు. అడిషనల్ గా ఏదైనా టాబ్లెట్స్ లాంటి మెడికేషన్ లాంటిది ఏమైనా తీసుకోవాలా ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత? అంటే వన్స్ ఒకసారి ఈ ట్రీట్మెంట్ పూర్తయితే, కొన్ని సిట్టింగ్స్ అన్ని కూడా పూర్తయితే మెడికేషన్ కూడా అంటే మెడిసిన్స్, మందులు, టాబ్లెట్స్, టానిక్స్ లాంటివి ఏమైనా తీసుకోవాల్సిన అవసరం? పర్సనల్ గా డ్యూరింగ్ షాక్ వేవ్ థెరపీ నేను మెడికేషన్స్ పెడతానండి. అంటే ఫర్ ఇంప్రూవ్మెంట్, అంటే ఇలాంటి వయాగ్రా లాంటివి కాకుండా మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రోటీన్ పౌడర్, పాలు తాగమని ఎలాగైతే చెప్తామో, షాక్ వేవ్ థెరపీ చేసేటప్పుడు అంగానికి బలం ఇచ్చే మెడికేషన్స్ పెడతాం, సప్లిమెంట్స్ లాగా పెడతాం. అంతేగాని ఇది లైఫ్ లాంగ్ యూజ్ చేసే మెడికేషన్స్ ఉండవు. సో దాని తర్వాత షాక్ వేవ్ అయ్యేంత వరకు పెట్టి దాని తర్వాత ట్యాపర్ చేసేసి ఆపేస్తాం. ఈ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఫస్ట్ సిట్టింగ్ లో కానీ లేదా లాస్ట్ సిట్టింగ్ లో కానీ 6 to 8 సిట్టింగ్స్ ఉంటాయని మీరు అంటున్నారు. బెడ్ రెస్ట్ ఏమన్నా అవసరమా, లేదంటే నార్మల్ లైఫ్ ని యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ చేయొచ్చా? ఈ షాక్ వేవ్ థెరపీ అనేది వాకిన్ అండి. అంటే హాస్పిటల్కి రావటం, పరీక్షలు చేసుకోవటం, షాక్ వేవ్ తీసుకోవటం, వెళ్ళిపోవటం. సో అలా వచ్చి ఓపీ ట్రీట్మెంట్ లాగే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో అడ్మిషన్ కానీ, వాళ్ళు బెడ్ రెస్ట్ తీసుకోవటం కానీ, షాక్ వేవ్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు అంటే సెక్షువల్ యాక్ట్ ఉండకూడదు అని కానీ అలాంటి నిబంధనలు ఇట్లాంటివి ఏమి లేవు. సో వాకింగ్ లాగా వచ్చి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.